హలో హలో మూవీ చూసారా? చూసామండి, చాలా బాగుంది మూవీ. ఎట్లా అనిపించింది? అంటే మొత్తం మీకు అందులో బాగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చినటువంటి హనుమాన్ మూవీ ఎట్లా ఉంది? చూడలేదండి, గుంటూరు కారం చూసిన. గుంటూరు గారిని చూసావా? ఎట్లా ఉంది? సూపర్ ఉంది మూవీ. ఏం నచ్చింది బాగా? హైలైట్స్ ఏంటి? శ్రీల డాన్స్, మహేష్ బాబు కామెడీ టైమింగ్, కిషోర్ టైమింగ్ చాలా బాగుంది. అంటే మొత్తం ఈసారి సంక్రాంతికి కానుకగా అంటే కుర్చీ మడత పెట్టేశారా? మడత పెట్టేస్తారు. ఏంటి మరి? అంటే మొన్నటి వరకు కూడా ట్రోలింగ్ చూస్తూనే ఉన్నాం మనము, అంటే కుర్చీ మడత పెడతా అని. మరి ఆ సాంగ్ మొన్నటి వరకు ఏదో కొంచెం బూతుగా ఉన్నట్టుగా అనిపించిందని చెప్పారు. అదేమన్నా సినిమాకి నెగిటివ్ అయ్యేట్లా ఉందా? నెగటివ్ ఏం కాదండి, కొంచెం తమనన్న కొంచెం అంటే కాపీ లెక్క చేసినట్టు అనిపించింది, అదొకటే నెగటివ్. ఇంకా అన్ని పాజిటివ్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది. కిషోర్ గారి కామెడీ, మహేష్ బాబు టైమింగ్ చాలా బాగుంది. ఎట్లా ఉందంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ అంటే శ్రీలీల అని చెప్పుకోవచ్చు. మరి కానీ ఈ సినిమాలో అంటే శ్రీలీల డాన్స్ కూడా మించిపోయేలా చేశారు మహేష్ బాబు గారు. శ్రీలీలని చూడలే పక్కకు కొట్టేశారు అంటున్నారు. శ్రీలీలనే బాగా చేసింది మహేష్ బాబు కంటే. అవునా? ఇంకా ఆమెనే బాగా చేసింది. అవునా? ఇంకేం నచ్చాయి అంటే బాగా? అంటే మూవీ ఎట్లా ఉంది? మొత్తం యాక్షనా లేకపోతే? యాక్షన్ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. యాక్షన్ కూడా ఉండదు కానీ అంత ఉండదు, కానీ ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బాగుంది. ఏమన్నా అంటే ఎమోషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఎమోషనల్ సీన్స్ లాస్ట్కి ఉంది. అంటే ఎట్లా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది? సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే. సెంటిమెంటల్, మొత్తం సెంటిమెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ బాగానే ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అంటే ఏం లాగ్ అనిపించకుండా మంచిగా సాఫీగా? లాగ్ ఏం లేదు, బాగానే ఉంది మూవీ. ఎన్ని టైమ్స్ చూడొచ్చు మూవీని? ఎన్నిసార్లు చూస్తావు? 3 times. 3 times చూడొచ్చు. అంటే ఈసారి ఎన్ని రోజులు ఆడుతుందంట సినిమా? 2 weeks ఆడొచ్చు. 2 weeks. అంతేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. గుంటూరు కారం ఎట్లా ఉంది? గుంటూరు కారం మరి బాగుంది. ఎవరు నచ్చారు? మహేష్ బాబు నచ్చారా? శ్రీలీల నచ్చింది? ఇద్దరు నచ్చారు. ఇద్దరు ఒక్కలే ఆప్షన్ ఒకలే ఉంటారు. ఇద్దరు నచ్చారు. ఇద్దరా? అవునా? ఏం నచ్చింది? సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? బాగుంది. ఎవరితో వచ్చావు? మమ్మీ డాడీతో వచ్చావా? అవునా? ఏమంటున్నారు మరి? అంటే మీ పేరెంట్స్ కి ఎవరు నచ్చారు? శ్రీలీల నచ్చిందా? మహేష్ బాబు నచ్చారా? తెలీదా? మీరే అడగాలి. నేను అడగాలా? ఓకే. ఏంటి ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టేశారా మరి? కుర్చీ మడత పెడితే సాంగ్ చూసినావా? ఎట్లా ఉంది? బాగుంది. నీకు బాగా ఏం నచ్చింది? అంటే యాక్షనా లేకపోతే ఏం డైలాగ్స్ నచ్చినాయి? సాంగ్సా? డాన్స్. ఎవరి డాన్స్ నచ్చింది? శ్రీలీల, మహేష్ బాబు. అవునా? ఎవరి డామినేట్ చేశారు మూవీలో? అమ్మ శ్రీలీల గారు అంటే డామినేట్ చేశారా? మహేష్ బాబు డామినేట్ చేశారా శ్రీలీలని? అర్థం కాలేదా? ఎక్కువ ఎవరిది బాగుంది నీకు? యాక్షన్ ఎవరిది నచ్చింది? శ్రీలీల, మహేష్ బాబు ఇద్దరు. ఏం లేదు. అంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది? చాలా సార్లు చూస్తావా? అవునా? మరి మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? అక్కడున్నారు. కార్ తీస్తున్నారు అక్కడ. బాగా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మూవీలో మొత్తం? బాగా నచ్చిన సాంగ్ ఏంటి? కుర్చీ మడత నచ్చిందా? థ్యాంక్ యూ. డిస్సాలు మేము పండగ చేసుకుంటాము. ఇప్పుడు అదే సంక్రాంతికి విన్ అయ్యేటట్టు ఉండాలా, ఏ సినిమాలు అయినా సరే విన్ అయ్యేటట్టు ఉండాలా. అట్లే నిన్న అయితే నేను హనుమాన్ చూసిన. నాకు హనుమాన్ చూసిన తర్వాత నాకు అసలు సినిమా మామూలుగా లేదనమాట. ఈ 300 కోట్లు 400 కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నారు కదా, అది అవసరం లేదు. హనుమాన్ చూసి పెద్ద డైరెక్టర్లు కానీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంది. నేను ప్రశాంత్ వర్మ పేరు 15వ తారీఖు రోజు టాటో వేయించుకుంటున్నా. నాకు ప్రశాంత్ వర్మ సార్ చేసిన వర్క్ అసలు మామూలుగా లేదు సినిమా. నేను 15వ తారీఖు రోజున ప్రశాంత్ వర్మ గారు టాటో వేయించుకుంటున్నా. నెక్స్ట్ టైం ఏం సినిమాలు చేసినా ప్రశాంత్ వర్మ గారు ఇలాగే ఉండాలా, ఇంకా మంచిగా. సినిమా చూసిన తర్వాత టాటో వేయించుకున్నారా? ఇప్పుడు నేను హనుమాన్ చూసిన తర్వాత డైరెక్టర్ పేరు వేయించుకోవాలని అనుకుంటున్నా. సార్ పేరు వేయించుకుంటా. 15వ తారీఖు నేను డెఫినెట్ గా ఆ రోజు ప్రశాంత్ వర్మ గారి పేరు వేయించుకుంటాను. హనుమాన్ ఎవర్ గ్రీన్. హనుమాన్ మహేష్ అన్న ఎవర్ గ్రీన్. మహేష్ అన్న కోసం ఓన్లీ మహేష్ అన్న సినిమా పరంగా. గుంటూరు కారంలో మహేష్ అన్న మొత్తం ఓన్లీ 1 man షో. మహేష్ అన్న ఫైట్స్ అయినా, సాంగ్స్ అయినా, డైలాగ్స్ అయినా మొత్తం ఓన్లీ మహేష్ అన్న. ఈ సినిమాలో అంటే శ్రీలీల గారు డాన్స్ ని అంటే క్రాస్ చేశారు, మహేష్ బాబు గారు డామినేట్ చేశారని చెప్తున్నారు, నిజమేనా? అన్న వరకు మంచిగా చేసినాడు. ఓన్లీ శ్రీలీల ఓకే ఎక్సలెంట్ డాన్సర్, ఆమె మంచిగా చేసింది. ఇంకా వాడుకుంటే ఇంకా మంచిగా ఉండు అనిపించింది నాకు. థియేటర్ దద్దరిల్లేదు కానీ
ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉండే, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? రెండు సేమ్ ఉన్నాయి మేడం. ఫస్ట్ హాఫ్ ఎట్లుందో సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. కొంచెం మూవ్ ఏం కాదు, లాగ్ ఉన్నది కొంచెం ఉన్నది. అమ్మ సెంటిమెంట్ ఓకే, ఇంకా చేసి ఉంటే ఇంకా మంచిగా ఉండేది. అంటే ఏది ఎక్కువ బాగుంది, యాక్షన్ లేకపోతే ఎమోషనల్, ఏది ఎక్కువ పండించారు మూవీలో? పెద్ద ఏది చూపించలే, ఇదే కదా నా బాధ అంతా. ఇదే ఇప్పుడు ఏది కరెక్ట్గా చూపించలే. ఏదైనా ఒకటి చూపించుంటే ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు టాటో వేయించుకున్నా, నాకు ఎంత ఇష్టం ఉంటే వేయించుకుంటాం మహేష్ అన్న. అసలు నాకు అదే డిసప్పాయింట్ అయితే చేసినారు. కానీ ఐఎమ్ బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ టైం త్రివిక్రమ్ సార్ కానీ ఎవరు చేసినా మంచి సినిమాలు చేయాలి, ఇంకా ముందు తీసుకెళ్ళాలి. నాకు హీరోస్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి వాళ్ళ సినిమాలు చూస్తూ వచ్చిన. నేను మూవీలో ఇటు యాక్ట్ చేసిన ఒక సినిమా మేము చేసినాము, సొంతంగా చేసిన. చిన్నప్పటి నుండి సినిమాలు ఇష్టం ఉండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇలా ఈ గుంటూరు కారంలో మీకు ఏమైనా నచ్చిన డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ ఏమైనా ఉన్నాయో చెప్తారా? ఈ లాస్ట్ కుర్చీ మడత పెడతా సాంగ్ ఒకటే సినిమాలో మనం చెప్పుకోదగ్గ ఒకటే ఉంది. ఈ మనడాక చూసాం కదా, కుర్చీ మడత పెడతా సాంగ్ కొంచెం ట్రోల్స్ అయింది. కొంచెం అంటే ఈ సినిమాకి ఏదైనా నెగిటివ్ వచ్చే అవకాశం ఉందంట? ఏం లేదు మేడం, ఏం లేదు. అంత కొంచెం బూతులు ఉన్నట్టుగా వినిపించింది మరి. లేదు అట్లా ఏం లేదు, ఏం నెగిటివ్ వచ్చే ఆప్షన్ ఏం లేదు. యావరేజ్ మూవీ. హనుమాన్ ఏంటది? ఇప్పుడు నేను హనుమాన్ అనాలా, వాయు అనాలా, వాయుదూత అనాలా, జై హనుమాన్ అనాలా, ఏదైనా చెప్పండి. అది ముస్లింగా ఏదైనా అంట. తెలుగు సినిమా అర్థమైందా? తెలుగు సినిమా కాబట్టి నేను ఏదైనా అంట. సో ఆ సినిమాకి నా ఫ్రెండ్ గారు పనిచేశాడు. ఎవరికైనా పికిల్ వేయడం రాకపోతే ఆయన దగ్గర నేర్చుకోండి అయ్యా. ఆయన పుట్టగాడు బలి కొడతాడు, నేను తల్లి. పుట్టగాడు సినిమాలు పికిల్ తయారు చేసి పడేస్తారు సింపుల్గా. సో ఆ సినిమాకి ఆ సీన్లో షూటింగ్ ఇక్కడ అవుట్స్కట్స్లో జరిగింది. మా ఫ్రెండ్ కూడా పనిచేశాడు. వాడు అప్పుడే చెప్పినాడు సినిమా సూపర్గా వచ్చిందని చెప్పి. కానీ పుట్టగా ధైర్యం ఎక్కువ వచ్చాయా? 4 సినిమాల మధ్య కొండల మధ్య ఢీ కొట్టడానికి వచ్చినా అంటే దాని ధైర్యం అది సినిమా అంటే. సినిమా బాగుందండి. ఇప్పుడు కలెక్షన్ చెప్పాలా దానికి, నార్త్ సౌత్ కలెక్షన్ చెప్తున్నా. కెమెరామ్యాన్ హటావ్, ఇంకో ఫోకస్ కరికే హటావ్. మనం ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాం దాని గురించే మాట్లాడాలి. నో బ్రో, నో, ఇట్ ఇస్ రాంగ్. నేను ఆదిపురుష్ హిట్ అని చెప్తా. అది ఏది రాముడి మీద, ఇది ఏది హనుమంతుడి మీద. అది డిఫరెన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద స్టోరీ. యూ హ్యావ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? బిఫోర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు నో. ఏం మాట్లాడుతావు నాకు అర్థం కాదు. ఆ సినిమా హిట్, ఈ సినిమా కూడా హిట్టే. నీకు చూడడానికి రాలే అని చెప్పు అంతే. నీకు సైడ్ రెండు సినిమాలు చూసారా మీరు? ఎందుకు చూడలేదు తల్లి? బాగా చూశాను. ప్రభాస్ గారిని రాముడు కొత్త స్టైల్లో చూశాను. మిషన్ ముందు రాముడిని చూశాను. రాముడు ఎంతసేపు మిషన్ వెళ్ళేసిన రాముడిని కూడా చూసి నాకు ఆనందం వేసింది. 20s లో ఏమైనా రాముడు చూపించాలంటే నా బిడ్డలకు కూడా ఇదే చూపిస్తా, ఇదిరా రాముడు అని చెప్పేసి. ఇప్పుడు చెప్పు సినిమా ఎడ ఫ్లాపా చెప్పు. సో హనుమాన్ సినిమానే అబ్బా. నార్త్ లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఒక నిమిషం సినిమాలో ఎవరు యాక్టింగ్ బాగా అనిపించింది? హీరోయినా లేకపోతే తేజ సజ్జా ఇట్లా నిరూపించుకున్నారు? ఒకటే కదా, ఒక్కడే ఉందా అని చెప్పేసి వచ్చేసినాడు. అది ఇంద్రాలో వస్తాడు, నేనుందా అని చెప్పేసి. సంక్రాంతికి నేనుందా అని వచ్చాడు. బాగుందమ్మా సినిమా. నేను కూడా పనిచేసింది ఆ సినిమాకి. కాకపోతే ఏంటంటే బ్యాక్ ఎండ్ లో పనిచేస్తా, ఫ్రంట్ ఎండ్ లో పనిచేయలేదు. సినిమా వెరీ నైస్ బ్రో, ఏం అనుకోవద్దు. టైగర్ నాగేశ్వర సినిమా కూడా పనిచేసిన దాంట్లో ఉంటా. నేను వచ్చి చెప్పాను ఏమన్నా సినిమా హిట్ నాదని చెప్పేసి. సినిమా బాగుంది చూడని చెప్పా. టైగర్ నాగేశ్వరరావు ఉన్నా నేను. క్యాచ్ చేసుకో ఒకసారి పోయి MX లో పాస్ చేసి చూసుకో. పాప్కార్న్ తినుకుంటూ పాస్ చేసుకొని చూసుకో. నేను నిలబడతా ఆడ. నేను చెప్పలేదే. ఖచ్చితంగా నిలబడుతుంది. నార్త్ లో సూపర్ గా నిలబడతా ఉంది. చూడు నార్త్ లో దీని తల్లి కలెక్షన్స్ ఏరేందో వస్తే చూస్తా ఉండు. ఈడ ఏమో తెలియదు కానీ నార్త్ లో ఈ మధ్య కలెక్షన్స్ ఆడుతున్నాయి. సినిమాలు డేస్ ఆడతలేవు. అర్థమైందా? ఓన్లీ కలెక్షన్స్, నో డేస్. అర్థమైందా? బాలయ్యబాబు గారితో ఎండ్ అయిపోయింది. అది 100 రోజులు, 500 రోజులు, 600 రోజులు. ఇంకా ఓన్లీ కలెక్షన్స్ అంతే. సో యూ హ్యావ్ టు కరెక్ట్ సార్. హనుమాన్ బాగా ఆడుతుందంటారా? గుంటూరు కారం బాగా ఆడుతున్నారు? ప్రతి ఇంటిలో వంట జరిగేటప్పుడు ఉండాల్సింది కారము. బాక్స్ ఆఫీస్ లో ఉండాల్సింది గుంటూరు కారము. ఇంకా నీ ఇష్టం ఏమైనా వేసుకోం కదా. గుంటూరు కారం కూడా చూసారా? గుంటూరు కారం కూడా చూసారా? చూసా అమ్మా. గుంటూరు కారంలో ఎక్కువ అయింది అంటే శ్రీలీల గారిని మహేష్ బాబు గారు డాన్స్ బీట్ చేశారన్నారు. మహేష్ బాబు పంచవుడ కొట్టిన ఏకైక లేడీ శ్రీలీల. మహేష్ బాబు తొడలు మసాలా ఉడల్లాగా ఉంటాయి. అది చూసి నేను కూడా తట్టుకోలేకపోయినాను. ఆ అందానికి ఆ హైట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? టికెట్ ఎంత అండి? మనం తీసుకున్న టికెట్ ఎంత అండి? అలాంటి మంచి రమ్యకృష్ణ మటుకు ఆ రోజుల్లో నాన్నగారు నేను చూసేవాళ్ళం రమ్యకృష్ణని. మళ్ళీ ఇప్పుడు ఈ పాత్రలు చూడాలంటే కొద్దిగా ఎట్లా ఉంది నాకు. బట్ వెరీ నైస్ అండి. ఎనీ క్వశ్చన్స్? ఇంకా అంటే సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? కుర్చీ మడత పెడితే సాంగ్ నిజానే కుర్చీ మడత పెట్టేశారా? ఐమాక్స్ లో మడత పెట్టే కుర్చీలు లేవమ్మా. లేకుంటే ఏదో మడత పెడుతుంటే ఆడ ఐమాక్స్ లో అంటే ఏదో కొంచెం నెగిటివ్ మూవీకి ఏమైనా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏదో కొంచెం బూతులు సినిమాలు నెగిటివ్ లోనే తీస్తలేరు. ఇప్పుడు ఎలా నెగిటివ్ ఉంటుంది? అంత చిప్పులు ట్రోలింగ్స్ వచ్చినాయి కదా కుర్చీ మడత పెడితే సాంగ్ పైన.
ఏ పనికి మళ్ళీ అంత ఎంపీ ఉంది కదా అని చెప్పేసి ట్రోల్స్ చేసుకుంటూ కూర్చున్నారు. జనాలు ఖాళీగా ఉన్నారు. యువకులు ఏమైనా దేశానికి పనికి వచ్చి పని చేయండి రా అంటే యూట్యూబ్లో పని చేస్తూ ఉన్నారు. సో దానికి మనం ఏం చేయగలం? మనేం లేదు. ఏ ట్రోలర్స్ ఏదైనా సరే ఎంత నెగిటివ్ అయితే ఉంటుందో అంతే పాజిటివ్ ఉంటుంది. టూ బ్యాడ్ టు గుడ్, అర్థమైందా? టూ బ్యాడ్ టు గుడ్ అది ఏదైనా సార్.